హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. అండ్ ఈరోజుటి మన వ్లాగ్ వచ్చేసి మనం షాపింగ్కి వెళ్తున్నాం అనమాట, సంక్రాంతి అండ్ న్యూ ఇయర్ షాపింగ్కి. సో మేమేమేమి తీసుకున్నాము, ఎక్కడెక్కడికి వెళ్ళాము అన్నది ఈ వ్లాగ్ మొత్తం ఉంటుంది. స్పెషల్లీ మనం నార్సింగ్ వెళ్తాము అండ్ ఇంకొక షాప్ అయితే స్కెడ్యూల్డ్ ఉంది వెళ్ళటానికి. సో మనం అదంతా చూసేసి వ్లాగ్ నేను మీకు మళ్ళీ చూపిస్తాను ఏమేమి తీసుకున్నాను అని చెప్పేసి. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, నేను చూపిస్తాను ఏమేమి పర్చేస్ చేసుకున్నాము ఏంటి అని చెప్పేసి. వీ హ్యావ్ బాట్ సమ్ బ్యూటిఫుల్ శారీస్ అన్నమాట. సో డోంట్ మిస్ దెమ్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. గైస్, మీకు గుర్తుంటే లాస్ట్ టైం మనం ఒకసారి నార్సింగ్ షాప్కి వచ్చినాం అనమాట. ఇది మనకి సుచిత్ర సెంటర్లోనే ఉంటుంది. అప్పుడు మా మమ్మీ ఒక శారీ చూసారంట. సో తనకి అప్పుడు అది చాలా నచ్చింది. ఎక్కడికి వెళ్ళినా కూడా దానికోసమే వెతుకుతుండే. సో అందుకే మళ్ళీ ఇక్కడికే వచ్చేసామన్నమాట ఆ శారీ తీసుకుందామని చెప్పేసి. సో ఇక్కడ ఏంటంటే మొత్తం ఇట్లా గ్రౌండ్ ఫ్లోర్లో ఫ్యాబ్రిక్కి రిలేటెడ్ థింగ్స్ అన్నీ ఉంటాయన్నమాట. వీళ్ళు కూడా ఇలా అన్ని మ్యానిక్యూన్స్కి నీట్గా సెట్ చేసి అలా పెట్టున్నారు మొత్తము. అండ్ ఇక్కడ అన్ని ఫ్యాబ్రిక్స్ దొరుకుతాయి, లైక్ అన్ని డిజైనర్ వేర్ ఫ్యాబ్రిక్స్ కానీ ఆర్గంజాలో కానీ అంబ్రెల్లా క్లాత్ ఉంటుంది కదా, లైక్ షిఫాన్ టైప్లో అలాంటి ఫ్యాబ్రిక్స్ కానీ, పేపర్ టిష్యూ కానీ, లైక్ గ్లాస్ టిష్యూ, అన్ని ఫ్యాబ్రిక్స్ అయితే నాకు ఇక్కడ కనిపించాయి. ఈవెన్ పట్టులో కూడా. సో మీరు కూడా ఎవరైనా చెక్అవుట్ చేయాలి అంటే చెక్అవుట్ చేయండి. ఇది నార్సింగ్ నుంచి డిఫరెంట్ ఏం కాదు, జస్ట్ వీళ్ళంతా బ్రదర్స్ అంట. సో యాక్చువల్లీ అది నేను ఇక్కడ అడిగాను, అందుకే వాళ్ళు చెప్పారు. అండ్ ఈవెన్ ఇట్లా నెట్ మీద వర్క్ ఉన్నవి, సాటిన్ క్లాత్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. నార్సింగ్కి వచ్చి మనం దుపట్టాస్ కలెక్షన్ చూడకుండా ఉంటామా? సో ఇక్కడ దుపట్టాస్ కూడా ఉన్నాయన్నమాట. డిఫరెంట్గా కలంకారీ మీద థ్రెడ్ వర్క్ వచ్చి అలా చాలా డిఫరెంట్ వెరైటీసే ఉన్నాయి. స్పెషల్లీ నాకు ఇక్కడ ఈసారి కనిపించిన ఎక్కువ కట్ వర్క్కి రిలేటెడ్ అనమాట. ప్రైజెస్ వచ్చేసి మీరు చూస్తున్నారు కదా, అరౌండ్ 3,200 అలా ఉన్నాయి కొన్నిటికి. లైక్ కొంచెం ఎక్కువ వర్క్ వచ్చి మంచిగా ఉన్నవి వచ్చేసి అంత ఉన్నాయి, లేదంటే 1,000, 1,500, 1,800 అలా ఉన్నాయన్నమాట. సో మనం ఇప్పుడు ఏదైనా ఒక లాంగ్ ఫ్రాక్స్ కానీ ఆరెల్స్ లెహెంగాస్, క్రాప్ టాప్స్ డిజైన్ చేయించుకుంటే దాని మీదకి ఒక మంచి చున్నీని మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో నేనైతే చాలా వాటికి ఓన్లీ ఇలా లాంగ్ ఫ్రాక్స్ కుట్టించేస్తాను కదా, సో దాని మీదకి ఎప్పుడైనా దుపట్టా స్పేర్ చేయాలంటే ఇక్కడే తీసుకుంటూ ఉంటాను. స్పెషల్లీ ఏదైనా మల్టీ కలర్స్ అలా ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే అలాంటి మల్టీ కలర్స్ అయితే చాలా డ్రెస్సెస్ మీదకి మిక్స్ అండ్ మ్యాచ్ చేయడానికి ఉంటుంది అని చెప్పేసి. లేదంటే బేసిక్ కలర్స్ చూస్ చేసుకుంటాను, పింక్, వైట్, బ్లాక్ అట్లాంటివి, సో దట్ అన్నిటి మీదకి పేరప్ చేయొచ్చు అనేసి. స్పెషల్లీ రెడ్. అండ్ మీరు నమ్ముతారా, ఈవెన్ నా మ్యారేజ్ టైంలో మనకి వేలేస్తారు కదా ఇట్లా నెత్తి మీద, అది కూడా నేను వేరే వేరే డ్రెస్సెస్ మీదకి స్టైల్ చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే అది కూడా టొమాటో రెడ్ కలర్లో ఉంటుంది అనమాట. సో దట్ మ్యాక్సిమం అన్ని అవుట్ఫిట్స్ మీదకి బాగా సెట్ అయిపోతుంది. సో అదనమాట. అంటే లైక్ మనం ఎన్ని తీసుకుంటున్నామో అన్నది ఇంపార్టెంట్ కాదు, జనరల్గా మనం దాన్ని ఎలా రీయూజ్ అండ్ రీపర్పస్ కోసం యూజ్ చేస్తున్నాము అంటే డిఫరెంట్గా కనిపించేటట్టు అన్నది ఇంపార్టెంట్ నేను ఎక్కువ నమ్ముతాను. ఎందుకంటే మనం ఇంత కాస్ట్ పెట్టి తీసుకున్నప్పుడు వాటిని యూజ్ చేసే డిఫరెంట్ వేస్ కూడా తెలిసి ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఫ్యాబ్రిక్స్ కానీ శారీస్ కానీ ఉంటాయి, పైతని పట్టు అలాంటివి, ఈవెన్ కంచి పట్టులో కూడా ఫుల్ హ్యూజ్ రేంజ్లో ఉన్నవి, అంటే డబుల్ వీవింగ్ ఉన్నవి అలాంటివి బాగుంటాయి అన్నమాట. అలాంటి శారీస్ ఏంటంటే వన్స్ ఇన్ అ లైఫ్ టైం, లైక్ మనం తీసుకొని ఈవెన్ జనరేషన్స్కి పాస్ చేయొచ్చు, అంత బాగుంటాయి శారీస్ క్వాలిటీలో. అంటే మంచి ప్లేస్లో పర్చేస్ చేసుకుంటే, నేను ఇక్కడ నార్సింగ్ గురించి చెప్పట్లేదు, ఎనీ ప్లేస్లో మంచి ప్లేస్ అథెంటిక్ ప్లేసెస్లో పర్చేస్ చేసామనుకోండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అండ్ దాంట్లో నాకు తెలిసిన ఒక పేజ్ వచ్చేసి పండిట్ అనమాట, పండిట్ శారీస్. అది నేను షిరిడి వెళ్ళినప్పుడు చూశాను. సో వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, వాళ్ళు అక్కడ కూడా సెల్ చేస్తుంటారు, మీరు చెక్అవుట్ చేయొచ్చు. వాళ్ళ దగ్గర
స్టార్టింగ్ ప్రైస్ అరౌండ్ 80,000 to 1,00,000 అలా ఉంటుందన్నమాట. బాగుంటాయి. సో అది మ్యాటర్. అండ్ మన శారీస్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ ఒక శారీ చూసారు మదర్ అని చెప్పాను కదా, సో అదే చూడ్డానికి వచ్చాము. బట్ వెరీ అన్లక్కీ అనమాట. ఆ శారీస్ లేవన్నమాట మేము ఆ రోజు చూసినవి. తను వేరే కొన్ని శారీస్ అయితే చూపించారు కానీ నాకైతే ఈ యెల్లో కలర్ది బాగా నచ్చింది. కానీ మా మదర్కి వాటి మీదనే కాన్సన్ట్రేషన్ ఉందన్నమాట ఆ రోజు చూసినవి. సో వాటి కోసమే వెతుకుతూ ఉంది. తనకు అంత మంచిగా ఏం అనిపించలేదంట. బట్ ఇంకా చూస్తూ ఉంది. నేనే చూడమని చెప్పాను ఏమైనా నచ్చుతాయేమో. దీస్ డేస్ మొత్తం ఈ క్రష్ వీటి మీద ఇట్లా కట్ వర్క్స్ వచ్చి ఇలాంటి ఫ్యాషన్ బాగా నడుస్తుంది కదా. నా కళ్ళన్నీ ఆ యెల్లో కలర్ శారీ మీదనే ఉందన్నమాట. చాలా బాగుంది. మంచి కట్ వర్క్ లాగా వచ్చింది ఇట్లా మిడిల్లో చూడటానికి. అండ్ కట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది. సో అండ్ చాలా శారీస్ తీపిచ్చాము చూడటానికి. కానీ ఎందుకో నాకైతే ఓకే ఓకే అనిపించింది. అంత వర్త్ బయింగ్ అనిపించలేదు ఈసారి. సో అదనమాట. అక్కడ కొద్దిసేపు చూసాము, ఏం నచ్చలేదు. అందుకే మళ్ళీ కిందికి వచ్చేసామన్నమాట. కొంచెం ఈ డిజైనర్ ఫ్యాబ్రిక్స్లో ఏదైనా నచ్చుతుందేమో తీసుకుందామని. ఆ చాక్లెట్ కలర్ది ఏదైతే ఉంది కదా, నాకు అది చాలా నచ్చింది. బట్ ఏంటంటే ఇట్లా బార్డర్ లాగా వచ్చిందనమాట. సో అట్లా రావటం వల్ల పైన ఇట్లా మనం ఫ్రిల్స్ పెట్టి స్టిచ్ చేయించాలి, లేదంటే ప్రాబ్లం అయిపోతుంది. అంటే అది సరిగ్గా రాదనమాట. సో నాకు అలా మధ్యలో ఫ్రిల్స్ పెట్టించడం ఇష్టం లేదు ఈ చాక్లెట్ కలర్ది. అందుకే తీసుకోలేదు. లేదంటే ఫ్యాబ్రిక్ వర్క్ అంతా నాకు చాలా నచ్చింది. చూడ్డానికి మంచి రిచ్ లుక్లో ఉందన్నమాట. బట్ నా ప్రాబ్లం అయితే అది. అందుకే తీసుకోలేదు. ఇంకా కొన్ని ఫ్యాబ్రిక్స్ అయితే ఇక్కడ చూసినాము. మ్యాక్సిమం నాకు ఎందుకో ఇట్లా స్ట్రైట్ బార్డర్ వచ్చినవే చాలా కనిపిస్తున్నాయి. మీరు చూస్తున్నారు కదా. కానీ ఎవరికన్నా అట్లా ఫ్రిల్స్ పెట్టి స్టిచ్ చేయించుకోవడం ఇష్టం, అంటే ఏం ప్రాబ్లం లేదు అనుకున్న వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు. బాగున్నాయి చూడటానికి. అండ్ ఇవన్నీ శారీస్ అనమాట. 5 మీటర్ శారీస్ వితౌట్ బ్లౌజ్. మనం కావాలంటే శారీ లాగా కూడా పెయిర్ చేసుకోవచ్చు, లేదంటే డ్రెస్ లాగా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు, లేదంటే లెహెంగాస్ కూడా స్టిచ్ చేయించవచ్చు. అండ్ మనం వీళ్ళని అడిగితే వీళ్ళేమో దీని మీద మగ్గం వర్క్ రాదు అని చెప్తారు. బట్ కావాలి అంటే మనం ఈవెన్ మగ్గం వర్క్ కూడా డిజైన్ చేయించుకోవచ్చు అనమాట. బాగుంటుంది చూడటానికి. ఆ పైన ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్ చూసాం కదా ఇందాక, అలాంటివి అనమాట. అసలు మనం డిజైన్ చేయించుకోవాలి కానీ ఎన్ని మంచి మంచి థీమ్స్ ఉంటాయో. మీకు ఎవరికైనా అలాంటి మంచి థీమ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి అన్న ఇది ఉంటే నేను ఎప్పుడైనా ఫ్యూచర్ వ్లాగ్స్లో ఇట్లా సైడ్కి పోస్ట్ చేస్తూ ఉంటాను. ఈసారి ఎప్పుడైనా షాపింగ్ వ్లాగ్ పోస్ట్ చేసినప్పుడు నార్సింగ్కి రిలేటెడ్వి. ఆర్ఎల్స్ మీరే వెతుక్కోవాలంటే పింట్రెస్ట్లో ఎక్కువ సెర్చ్ చేయండి. అండ్ ఒకటే, అసలు చాలా పేషెన్స్ ఉండాలి. చూస్తూ ఉండాలి. సో మనకు నచ్చినప్పుడు అవి సేవ్ చేసుకోవాలన్నమాట. అండ్ సేవ్ చేసుకున్నవి మనకు కరెక్ట్ టైంకి గుర్తు రావాలి. అది మెయిన్. సో అదనమాట సంగతి. అండ్ ఇక్కడ పట్టు సెక్షన్ శారీ కూడా, సెక్షన్స్ది కూడా ఉంది. మేము కొన్ని శారీస్ తీసుకోవడానికి వచ్చాము ఈ పట్టు సెక్షన్లో. ఈ శారీ సెల్ఫ్ కలర్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది. నాకు ఎక్కువ ఇలాంటి సెల్ఫ్ కలర్ శారీస్ బాగా నచ్చుతాయి అన్నమాట. అంటే చూడటానికి బాగుంటుంది. అండ్ బ్లౌజ్ మనం కానీ కాంట్రాస్ట్ కలర్తోని పెయిర్ చేసుకుంటే చాలా డిఫరెంట్ లుక్ వస్తుంది. నాకేమో ఎక్కువ ఇలాంటి లైట్ పింక్వి అండ్ ఇలా సెల్ఫ్ కలర్ ఉన్న శారీస్ బాగా నచ్చుతాయి అన్నమాట. అండ్ మా మమ్మీకి ఎక్కువ డార్క్ కలర్ నచ్చుతుంది. సో మీరు చూస్తూ ఉండండి అసలు మా మమ్మీ లాస్ట్కి ఏ శారీ సెలెక్ట్ చేస్తుందో. సో మీకు అప్పుడు అర్థమవుతుంది మా మమ్మీ సెలెక్షన్ అంటే ఎలా ఉంటుందని చెప్పి. నో డౌట్ చాలా బాగుంటుంది. ఈవెన్ నేను కూడా లైట్ కలర్స్ నచ్చినా కూడా బట్ లాస్ట్కి మా మమ్మీ బాగుందని చెప్పింది తీసుకుంటాను. నాకు అదొక రకమైన సాటిస్ఫాక్షన్ అనమాట. అంటే బాగుంది అని చెప్పాలి అని చెప్పేసి. సో ఫైనలీ ఇద్దరికి నచ్చింది. ఒక పాయింట్ దగ్గర ఆగి ఇద్దరం తీసుకుంటాం అనమాట. సో ఇక్కడ తను వేస్తున్నారు. ఇంతకు ముందు కూడా ఒకసారి మనం వచ్చాము ఇక్కడికి. మీరు నా లాస్ట్ వీడియోలో చూసుంటే అంటే ఒక 2-3 వీడియోస్ బ్యాక్ పెట్టున్నాను. వాటిలో చూసుంటే మీకు తెలుస్తుంది. సో అప్పుడు కూడా ఒక శారీ పర్చేస్ చేసామన్నమాట. సో మీకు
అప్పుడు నచ్చింటే మళ్ళీ ఇప్పుడు ఇంకొక శారీ తీసుకుందామని వచ్చాము. క్వాలిటీ అంతా చాలా బాగుంది, అంటే వెరీ డిఫరెంట్ అనమాట. ఇది ఇంకొక సెల్ఫ్ కలర్, మంచి లావెండర్ కలర్లో వచ్చింది. ఇది కూడా సేమ్ అనమాట మొత్తము. మంచి ఆల్ ఓవర్ ఇట్లా మంచి జరీ అండ్ బాగా వెయిట్‌లెస్ కూడా ఉన్నాయి చూడటానికి అండ్ ఫీల్ కూడా. ఎందుకంటే మనం వేసుకున్నప్పుడు శారీస్ ఎక్కువ వెయిట్ ఉంటే అంత బాగా అనిపించదు కదా! అందుకే తీసుకోలేదనమాట అలాంటి వెయిట్ ఉన్న శారీస్. సో, వెయిట్‌లెస్ చాలా ఇంపార్టెంట్. మనం కూడా అంతే కదా! ఏదైనా డ్రెస్ ఎక్కువ కంఫర్టబుల్‌గా లేదు, ఇరిటేట్ చేస్తుందంటే వేసుకోలేము కదా ఎక్కువసేపు. అలానే వీళ్ళు కూడా శారీస్ కూడా ఎక్కువసేపు వేసుకోలేరు ఎక్కువ వెయిట్ ఉంటే. సో, యాహ్! మీకు ఏ శారీ నచ్చింది వీటన్నిటిలో అన్నది కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మర్చిపోకండి. అండ్ మీకు లాస్ట్ వరకు చూస్తే అర్థమైపోతుంది మాకు నచ్చి మేమేం తీసుకున్నాము అనేసి. అండ్ ఈ గ్రీన్ అండ్ రెడ్ బార్డర్ శారీ కూడా నాకు చాలా నచ్చిందనమాట. కాకపోతే ఇలాంటి కలర్స్ ఉన్నాయి అని చెప్పేసి తీసుకోలేదు. ఈ రెడ్ అండ్ బ్లూ నాకు అంతగా నచ్చలేదు. అసలు ఈ బ్లూ పట్టు శారీస్‌లో అంత బాగుండదు అండ్ దీని బార్డర్ కూడా నాకు ఎందుకో అంతగా నచ్చలేదు. సో, అదనమాట. అండ్ ఫైనల్లీ మేము సెలెక్ట్ చేసుకున్న శారీ వచ్చేసి బ్లూ కలర్‌ది. అండ్ మీరు థంబ్‌నెయిల్‌లో చూసుంటే మా మదర్ అదే శారీ ఇలా వేసుకొని ఉంటారు. సో, అది తీసుకున్నాము. అండ్ ఇక్కడ ఇంకొక శారీ కోసం చూస్తున్నామన్నమాట. జంగల్ థీమ్ శారీ. అది కూడా ఆ రోజు చూసాము ఇక్కడ. సో, అది ఉంటే తీసుకుందామని చెప్పేసి చెక్ చేస్తున్నామన్నమాట. బట్ ఇక్కడ చాలాసేపే చెక్ చేసాము. ఆ శారీ కూడా లేదు. ఆ రోజే ఒక 2, 3 పీసెస్ ఉండేనంట. వేరే వాళ్ళు తీసేసుకున్నారు అని చెప్పారనమాట. సో, ఇంకా ఇక్కడి నుంచి నా సెర్చ్ మొదలైంది. అసలు మా మమ్మీకి ఆ జంగల్ శారీ బాగా నచ్చిందనమాట. సో, ఇంకా వెతుకుతూ ఉన్నా ఎక్కడ దొరుకుతుందా ఆన్లైన్‌లో అని చెప్పేసి. అండ్ ఆబ్వియస్లీ నేను ఆఫ్లైన్‌లో మా మమ్మీ లేకుండా వెళ్ళలేను. సో, ఆఫ్లైన్‌లో వెతకడం కొంచెం కష్టం అనిపించింది. అందుకే ఇన్‌స్టాగ్రామ్‌లో చూస్తూ ఉండే అనమాట. లైక్ ఎక్కడన్నా అలాంటి జంగల్ థీమ్‌వి దొరుకుతాయా అనేసి. ఎందుకంటే ఆల్రెడీ అది ట్రెండింగ్‌లో ఉంది జంగల్ థీమ్‌ది. జంగల్ థీమ్ అంటే ఏంటి అంటే బేసికలీ అన్నీ యానిమల్స్ అన్నీ ఉంటాయన్నమాట ఆ శారీలో ప్రింట్ చేసి జరీతోటి. అండ్ యాహ్! అదే కాన్సెప్ట్ చూడటానికి. నేను ఎప్పుడన్నా నెక్స్ట్ వ్లాగ్స్‌లో చూపిస్తాను ఆర్ ఎల్స్ లాస్ట్‌లో చూపించడానికి ట్రై చేస్తాను ఆ జంగల్ థీమ్ ఎలా ఉంటది శారీ అని చెప్పేసి. సో, వీడియో లాస్ట్ వరకు చూడండి మిస్ అవ్వకుండా. సో, అది చూసేసి ఇక్కడ పక్కన ఇంకా వేరే శారీస్ ఉన్నాయి అండ్ ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయన్నమాట. సో, అవి చూడ్డానికి వచ్చాము. జస్ట్ పక్కనే ఉంటాయి ఇవన్నీ. ఇవన్నీ నార్మల్ ప్రైజెస్‌లోనే ఉన్నాయన్నమాట. అరౌండ్ 1000, 1500 అలా ఉన్నాయి. మీరు ఎవరన్నా నార్మల్‌గా ఏదన్నా ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ కానీ ఆర్ ఎల్స్ మీకోసమే తక్కువలో తీసుకోవాలనుకున్నప్పుడు ప్రిఫర్ చేయొచ్చు. ఇది ఫ్యాబ్రిక్ సెక్షన్ అనమాట. మిక్స్ అండ్ మ్యాచ్. కొన్ని సాటిన్ క్లాత్స్ ఉన్నాయి, కొన్ని పాలిస్టర్ ఉన్నాయి, కాటన్ ఉన్నాయి అండ్ ఈవెన్ ఇక్కత్ ప్రింట్స్ ఉన్నాయి, ఎంబ్రాయిడరీవి ఉన్నాయి అండ్ డిజైనర్ ఫ్యాబ్రిక్స్ కూడా చాలానే ఉన్నాయి. నేను ఇక్కడ చాలా చాలా కలెక్షన్స్ చూశాను. లైక్ వెరీ వైడ్ వెరైటీ అనమాట. మీరు కూడా చూస్తారు అది ఇప్పుడు. నాకైతే ఇక్కడ చూడంగా చాలా షాకింగ్ అనిపించింది. ఎప్పుడు నార్సింగ్‌లో చూస్తాం కదా! బట్ ఇక్కడ కూడా ఇంత మంచి కలెక్షన్ ఉందా అన్న ఫీలింగ్ వచ్చింది. ఫర్ ష్యూర్‌గా మనం నెక్స్ట్ టైం ఇక్కడికి వచ్చి కంప్లీట్‌గా ఫ్యాబ్రిక్స్ అన్నీ ఎక్స్‌ప్లోర్ చేద్దాము. సో, ఇప్పటికైతే జస్ట్ పైపైన అలా చూసేయండి. మీకు ఏదైనా నచ్చితే అది కామెంట్ చేయండి. నేను దాని ప్రైస్ చెప్పడానికి ట్రై చేస్తాను. సో, అదనమాట. అండ్ ఇక్కడ చూసినారా ఫ్యాబ్రిక్స్ జార్జెట్‌లో కూడా చాలా బాగున్నాయన్నమాట. యాక్చువల్లీ జార్జెట్ కానీ మెయింటైన్ చేస్తే చాలా బాగా అనిపిస్తది. అంటే మంచి అంటే స్కిన్‌కి హగ్గింగ్ ఉంటది కదా! చూడటానికి మంచిగా కనిపిస్తాము. లైక్ వెరీ థిన్‌గా. ఎందుకంటే ఫ్యాబ్రిక్ కూడా చాలా థిన్ ఉంటుంది కదా చూడటానికి. మంచిగా ఇలా బాడీ హగ్గింగ్ ఉంటది. ఎవరికన్నా అలాంటివి ఇష్టం అంటే జార్జెట్‌వి ఫర్ ష్యూర్‌గా ట్రై చేయొచ్చు. అంటే కొంతమందికి ఇష్టం ఉండదు అలా. సో, అదనమాట. అండ్ కాటన్ ప్రింట్స్‌లో కూడా ఎన్ని ఉన్నాయంటే అసలు నేనైతే ఫుల్ షాక్‌లో ఉన్నా. నేను అసలు ఎక్స్‌పెక్టే చేయలేదు. ఇక్కడ ఓన్లీ శారీస్ ఉంటాయేమో అని అనుకున్నా. బట్ ఫ్యాబ్రిక్స్ అయితే దిస్ పీపుల్ రియల్లీ డిడ్ అ గ్రేట్ జాబ్ అనిపించింది చూడటానికి కూడా. అండ్ రెడీమేడ్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి ఇక్కడ.
ఫ్యాబ్రిక్స్‌లో గూడా మంచి ఇంట్రికేట్ డిజైన్స్ అన్నీ చాలా తీసుకొచ్చారనమాట. అండ్ ఇక్కడ కొన్ని వీళ్ళు అరౌండ్ 5 మీటర్స్, 3 మీటర్స్ అలాంటి ఫ్యాబ్రిక్స్ కూడా మనకి బల్క్‌లో సేల్ చేసేస్తున్నారు. అక్కడ కట్టి పెట్టేసున్నారు గదా! అవన్నీ కొంచెం డిస్కౌంట్స్‌లో వస్తాయి. సో, ఎవరికన్నా అంత ఫ్యాబ్రిక్ సరిపోతుంది అంటే తీసుకోవచ్చు. ఆ పీసెస్‌లో నుంచి వీళ్ళు కట్ చేసి ఇవ్వరు అస్సలు. సో, అదనమాట. తీసుకుంటే కంప్లీట్‌గా పీస్ అంతా తీసేసుకోవాలి. సో, ఆ చాప్టర్ అయితే అక్కడ కంప్లీట్ అయిపోయింది. జస్ట్ దానికి పక్కనే ఇక్కడ ఈ గద్వాల్ శారీస్ కనిపిస్తున్నాయి. కూడా బాగున్నాయి. లైక్ ఏ ఏజ్ గ్రూప్స్ అయినా వేసుకోవచ్చు. యాక్చువల్లీ చాలామందికి ఒక మిత్ అయితే ఉంది. లైక్ ఓన్లీ పెద్దవాళ్ళే వేసుకోవాలి. లైక్ ఈ ఎల్డర్ పీపుల్ అలాంటి వాళ్ళు వేసుకోవాలి అన్నది ఒక మిత్ అనమాట. కానీ అలా ఏం కాదు. ఈ గద్వాల్ శారీస్ ఎనీ ఏజ్ గ్రూప్‌కి చాలా మంచిగా సెట్ అవుతుంది. నాకు కూడా చాలా ఇష్టం అనమాట. ఇఫ్ నేను కానీ ఎప్పుడైనా శారీ స్టైల్ చేస్తూ ఎక్కువ స్టైల్ చేస్తున్నానంటే పక్కా ఇలాంటిది ఒకటి నా కలెక్షన్‌లో ఉంటుంది. నేను చెప్పా కదా మా మమ్మీ బ్లూ కలర్ తీసుకున్నారని, అది ఇదే. హోప్ మీరు అందరు వీడియో చూసారు అని అనుకుంటున్నాను. కలెక్షన్ అంతా కొంచెం క్రిస్ప్గా అక్కడ ఇక్కడ చూపించాను. ఫర్ షూర్గా క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ షాపింగ్ అండ్ సంక్రాంతి కాబట్టి మంచి స్టాకే లోడ్ చేస్తారనమాట. సో అన్ని నార్సింగ్ బ్రాంచెస్లో చెక్అవుట్ చేయడం మర్చిపోకండి. మీకు నియరెస్ట్గా ఏ బ్రాంచెస్ ఉంది అక్కడ చెక్ చేయడం మర్చిపోకండి. అండ్ షీ నీడ్స్ కానీ ఇలాంటి ప్లేసెస్ కూడా చెక్అవుట్ చేయడం మర్చిపోకండి. బికాజ్ మంచి కలెక్షన్స్ దొరుకుతాయి మీకు ఇలాంటి ప్లేసెస్లో. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మన ఛానల్లో ఇంకా షీ నీడ్స్కి రిలేటెడ్ వ్లాగ్స్ కూడా రాబోతున్నాయి అన్నమాట. సో ఇంకా ఎవరైనా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఇప్పుడు క్విక్గా మనం చూసేద్దాం మన ఫస్ట్ శారీ ఏంటి అని చెప్పేసి. మన ఫస్ట్ శారీ వచ్చేసి ఇదన్నమాట. మంచి పేస్టల్ కలర్, ఇది పిస్తా గ్రీన్ కలర్లో ఉంది. ఇలా థ్రెడ్ వర్క్ వచ్చిందనమాట. చాలా క్యూట్గా బాగుంది. మొత్తం స్కాలప్స్ వచ్చాయి మీకు గమనిస్తే. ఇలా మొత్తం శారీ అంతా ఇలా బూటీ వచ్చింది, కింద ఇలా బార్డర్ వచ్చిందనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. దీని బ్లౌజ్ కూడా మంచిగా వచ్చిందనమాట. అండ్ నాకు ఎక్కువ ఇలాంటి పేస్టల్ కలర్స్ అంటే చాలా ఇష్టము. చూడ్డానికి చాలా ఎలిగెంట్గా బాగుంటాయి కదా, అందుకని చెప్పేసి. సో ఇదన్నమాట. అండ్ మన ఇంకొక శారీ చూద్దాం. ఇప్పటిదాకా పేస్టల్ కలర్ చూసాం కదా, ఇప్పుడు ఒక బ్రైట్ కలర్ చూద్దాము. పేస్టల్ కలర్స్ అంటే ఎంత ఇష్టమో ఇలాంటి బ్రైట్ కలర్స్ అన్నా కూడా అంతే ఇష్టం అనమాట. ఇది మంచి నావీ బ్లూ కలర్లో ఉంటుంది. మంచి మష్రూమ్ సిల్క్ అనమాట. ఫుల్ ఇట్లా జరీ వచ్చి బార్డర్ వచ్చి దానిపైన ఇట్లా పీకాక్ డిజైన్తో వచ్చింది. ఇది చాలా బాగుంటుంది. ఫ్యాబ్రిక్ కూడా వెరీ స్మూత్, కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది అనమాట. ఎందుకంటే కొంచెం మొత్తం జరీ వచ్చింది కదా, మొత్తం వస్తుంది ఇది ఆల్ ఓవర్ మీరు గమనిస్తే. సో నేనైతే శారీస్ అన్నీ ఓపెన్ చేయట్లేదు, ఎందుకంటే అన్నీ ఓపెన్ చేయడం వల్ల ఫోల్డింగ్స్ అంతా కన్ఫ్యూజ్ అయిపోతుంది కదా, అందుకని చెప్పేసి. సో ఇంకొక శారీ చూద్దాము. ఇది వచ్చేసి ఇప్పుడు మొత్తం కలంకారీ ప్రింట్లో ఎక్కువ వస్తున్నాయి కదా. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ దట్ టైప్ ఆఫ్ శారీ. మొత్తం ఇలా లేడీ ప్రింట్తో వచ్చింది. ఇది బార్డర్ కింద ఇలా మంచి బార్డర్ వస్తుంది అన్నమాట. ఇది డైలీ వేర్ పర్పస్కి బాగుంటుంది. మొత్తం ఇట్లా లావెండర్ కలర్ వచ్చింది అండ్ మల్టీ కలర్తో ఇలా ప్రింట్స్ వచ్చింది. దీని బ్లౌజ్ కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. అంటే బాగా కనిపిస్తుంది, డైలీ వేర్కి అలా యూజ్ చేయడం చాలా బాగుంటుంది అనమాట. సో అండ్ ఇంకొక శారీ చూద్దాం. ఇది వచ్చేసి కొంచెం పార్టీ వేర్ కేటగిరీలోకి వస్తుంది అనమాట. ఇలా ఇది పిస్తా గ్రీన్ కాదు, ఇంకొంచెం డార్క్ గ్రీన్, లైక్ మనకి ప్యారెట్ గ్రీన్లో వస్తుంది. ఇలా పింక్, ఇది కొంచెం పింక్లోనే వస్తుంది, డార్క్ పింక్లో బార్డర్ అనమాట. నాకు మరి దీన్ని ఏమంటారో ఈ శారీని ఏమంటారో డిజైన్ ఏమంటారో అన్నది అంత ఐడియా లేదు నాకు. చూడంగా అయితే కొంచెం ఇట్లా డిజిటల్ ప్రింట్ టైప్లో ఉందన్నమాట. కానీ చూడటానికి అయితే చాలా క్లాసీగా ఉంది.
శారీ. అండ్ నాకైతే అన్నిట్లో అది చాలా నచ్చింది. అండ్ ఇంకొకటి చూపిస్తాను. ఇది డబల్‌గా యూజ్ చేయొచ్చనమాట. ఇది కూడా నేను నార్సింగ్‌లోనే పర్చేస్ చేశాను. ఇది కంప్యూటర్ ప్రింట్. అస్సలు మీకు అంటే పెయింట్ పోవడం అలా ఏమి ఉండదు. అండ్ క్లాత్ కూడా వెరీ స్మూత్ అనమాట. ఇది వన్ టైమ్ శారీ లాగా స్టైల్ చేసి మళ్ళీ లాంగ్ ఫ్రాక్ లేదంటే లెహెంగాస్ అలాంటివి కుట్టించుకోవచ్చు. బావుంటుంది చూడటానికి కూడా. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఇది కూడా ఒక స్పెషల్ పీస్ అనమాట. అండ్ దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఇది ఇట్లా పట్టులో వచ్చింది అనమాట. లిటరలీ మొత్తం బార్డర్ హెవీ బార్డర్ వచ్చింది గ్రీన్ కలర్లో. అండ్ ఇది బ్లూ అనమాట. ఇఫ్ యూ కెన్ సీ మంచి పీకాక్ డిజైన్స్ వచ్చింది. శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలానే ఉందన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో యా, అదనమాట మా ఫెస్టివల్ షాపింగ్. సో మీరందరూ వ్లాగ్ అంతా కంప్లీట్గా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. అండ్ మన ఛానల్లో షాపింగ్, ట్రావెల్ అండ్ లైఫ్ స్టైల్కి రిలేటెడ్ వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. అండ్ షార్ట్స్ కూడా అప్పుడప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సో ఐల్ బీ బ్యాక్ విత్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.